భారతాన్ని అనుసంధానిస్తూ భారతదేశ సాంస్కృతిక మరియు పర్యాటక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులను 2026 నుంచి 27 వరకు కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. భారతదేశ మృదుత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ బడ్జెట్ ఆధ్యాత్మిక పర్యాటకం, గమ్యస్థానాల అభివృద్ధి మరియు విశాలమైన సాంస్కృతిక వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా 20 ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో 10,000 మంది టూరిస్ట్ గైడ్లకు 12 వారాల హైబ్రిడ్ శిక్షణ కార్యక్రమం ద్వారా నైపుణ్య అభివృద్ధిని కల్పించనున్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు వారసత్వ ప్రదేశాలను డిజిటలైజ్ చేయడానికి నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ నే ఏర్పాటు చేయడంతో పాటు 15 ప్రధాన పురావస్తు ప్రదేశాలను అనుభవపూర్వక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి మరియు 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యావరణ హిత పర్వత మార్గాలు, తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు మరియు పక్షుల వీక్షణ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. విశేషమేమిటంటే భారత్ మొదటిసారిగా గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో గణనీయమైన ప్రగతి నమోదైంది. ప్రసాద్ పథకం కింద 27 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో తీర్థయాత్ర స్థలాల ఆధునీకరణ కోసం 48 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో భాగంగా 2108.87 కోట్ల రూపాయల విలువైన 52 ప్రాజెక్టులు, అలాగే సెంట్రల్ ఏజెన్సీ సహాయ పథకం కింద 948.78 కోట్ల రూపాయలతో 66 ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పటికే 39 పనులు పూర్తయ్యాయి. గత 5 ఏళ్లలో కళా సంస్కృతి వికాస్ యోజన ద్వారా గ్రామీణ స్థాయి కళాకారులు మరియు సాంస్కృతిక సంస్థల కోసం 912.65 కోట్ల రూపాయలు వెచ్చించారు. కల్చరల్ మ్యాపింగ్ మిషన్ ద్వారా 6.23 లక్షలకు పైగా గ్రామాల వారసత్వాన్ని నమోదు చేయగా, జ్ఞాన భారత్ మిషన్ ద్వారా 3.5 లక్షల మనుస్క్రిప్ట్లను డిజిటలైజ్ చేశారు. వెరసి ఈ బడ్జెట్ భారతదేశ సాంస్కృతిక మూలాలను బలోపేతం చేస్తూనే పర్యాటక రంగం ద్వారా భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తోంది.